సో మనకి అక్కడ డిస్క్ ఫైల్ చూపించలేదు కాబట్టి దీనికి సెకండ్ మెథడ్ ఏంటంటే మన సర్వర్ మేనేజర్లోనే ఐఎస్సి సిఐకి వెళ్ళి క్రియేట్ చేస్తాం. ఈ క్రియేట్ ప్రాసెస్లో ఏంటంటే మనము మన సెలెక్ట్ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఒక నేమ్ పెట్టుకుంటాం అనమాట. జస్ట్ దాని పేరు నేను టార్గెట్ 1 అని ఇచ్చాను. సో డిస్క్రిప్షన్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ దానికి నేను ఒక 4 GB ఇస్తున్నాను. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే మనము టార్గెట్ 1 ఇచ్చాం కదా నేము. సో మనకి న్యూ ఐఎస్ఏ టార్గెట్ కావాలి. సో న్యూ తీసుకొని నెక్స్ట్ ఇచ్చాను. సో ఇక్కడ నేమ్ ఏంటంటే నార్మల్గా మనం డిస్క్రిప్షన్లో A1 సిస్టమ్ నేమ్ ఇచ్చాం. సో బై డిఫాల్ట్ నేమ్ ఏంటంటే మన టార్గెట్ ఐపీ ఇచ్చేద్దాం 10.0.0.1 ఇచ్చాను నేను, అంటే బేసిక్గా మనం ఉన్న నేమ్. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. మనం యాడ్లోకి వెళ్ళి ఈ యాడింగ్లో ఏంటంటే ప్రీవియస్గా మనం ఇక్కడ ఐపీ అడ్రస్ నుంచి తీసుకున్నాం, కానీ మనం ఐక్యూఎన్ నుంచి తీసుకున్నాం. ఐక్యూఎన్ నుంచి ఏంటంటే ఇక్కడ ఐక్యూఎన్ వాల్యూ ఇవ్వాలి. సో ఐక్యూఎన్ వాల్యూ ఎట్లా వచ్చిందంటే సెకండ్ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ సర్వర్ మేనేజర్లో ఈ ఫైల్స్ మొత్తం లోడ్ అయిన తర్వాత మన ఫైల్ అండ్ స్టోరేజ్లో సో స్టోరేజ్ పూల్స్లో ఓకే సారీ ఇక్కడ దీని రైట్ క్లిక్ తీసుకొని టూల్స్లో ఇక్కడ ఐఎస్ఐ ఇనిషియేటర్లో సో అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇందులో కన్ఫిగరేషన్కి వెళ్ళి ఇనిషియేటర్ నేమ్ ఏదైతే ఉందో సో దాన్ని మొత్తం కాపీ చేసుకుంటాం. ఐక్యూఎన్ నంబర్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి మన సిస్టమ్ 1 అంటే డొమైన్ కంట్రోలర్లో ఈ నేమ్ యాడ్ చేసి సో ఓకే చేస్తాం. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం సిహెచ్ యాప్ని అంటే ఎనేబుల్ అథెంటికేషన్ని క్లిక్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన డెమో పర్పస్ కాబట్టి నో నీడ్. సో నెక్స్ట్ సో మనం క్రియేట్ చేసుకున్న మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో క్రియేట్ చేశాను. సో ఆల్ క్రియేట్ సో క్లోజ్. ఇప్పుడు ఏంటంటే ఇది నాట్ కనెక్ట్ అనమాట. సో దీన్ని మనం ఎట్లా కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ 4 GB ఏదైతే ఉందో సైజ్ అనేది ఇది ఈ 4 GB డిస్క్ పార్టిషన్ మనకి కనిపించాలన్నమాట మన సిస్టమ్ 2లో. సో ఇక్కడ ఈ ఇనిషియేటర్ ఐడి ఏంటి అంటే 19105 సంథింగ్ అది ఇచ్చాడు. ఇది మన డొమైన్ నేమ్తో టచ్ అయింది. సో ఇప్పుడు సిస్టమ్ 2లోకి వెళ్ళి బేసిక్గా మనం ఐఎస్ఐ ఇనిషియేటర్ ప్రాపర్టీస్లో ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే డిస్కవరీలోకి వెళ్ళి ఈ డిస్కవరీలో మనము డిస్కవర్ పోర్షన్ అని కొడతాం. అంటే ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం మనం. సో డిస్కవరీ పోర్టల్లోకి వెళ్ళి మన ఐపీ అడ్రస్ ఏంటిది డిఎన్ఎస్ది. సో ఫస్ట్ ఐపీ 10.0.0.1 ఇచ్చాం. సో అడ్వాన్స్డ్ ఆప్షన్లోకి వెళ్ళి లోకల్ అడాప్టర్లో మైక్రోసాఫ్ట్ ఐఎస్ఐ ఇనిషియేటర్ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇనిషియేటర్ ఐపీ ఏంటంటే మనది ఈ సిస్టమ్ ఐపీ అంటే విండోస్ వర్క్ గ్రూప్ మిషన్ ఐపీని ఇచ్చేస్తాం మనం. సో ఓకే, దీన్ని కూడా ఓకే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే టార్గెట్లోకి వెళ్ళి టార్గెట్ ఐపీని మనం ఇస్తాం. సో 10.0.0.1 ఇచ్చేసి దీన్ని నేను క్విక్ కనెక్ట్ కొడతాను, అంటే కనెక్ట్ అవ్వాలి మనకి. సో బేసిక్గా ఇది ఇన్యాక్టివ్లో ఉంది. సో కనెక్టెడ్, ఓకే డన్ తీసుకున్నాను. ఇది ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిందో ఓకే నో ప్రాబ్లం. కనెక్ట్ అవ్వలేదు అంటే మనము ఇక్కడ డిస్కవరీలోనే ఈ ఐపీని తీసుకొని అంటే సెకండ్ మెథడ్లో మనం యాడ్ చేస్తాం. సో మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది అనమాట మన ఐపీ టార్గెట్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ 2లోనే విండోస్ ఆర్ కమాండ్ తీసుకొని డిస్క్ మేనేజ్మెంట్ అంటాం. అంటే డిస్క్ ngmt.ms క్లిక్ చేసుకుంటే మనకి ఈ వర్క్ గ్రూప్ మిషన్లో ఎన్ని డిస్క్లు ఉన్నాయో క్రియేట్ అవుతాయి. సో మనకి 4 GB అనేది అన్అలొకేటెడ్ ఒక డిస్క్ 1 క్రియేట్ అయిపోయింది. సో దీని మీద రైట్ క్లిక్ తీసుకొని ఆన్లైన్ చేశాను.
సో ఇది ఆన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ వన్ ఆన్లైన్ చేసిన తర్వాత సో ఇక్కడే రైట్ క్లిక్ తీసుకుని డిస్క్ వన్ మీద ఇనిషియలైజ్ డిస్క్ తీసుకుంటాం. అంటే ఈ డిస్క్ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం త్రూ దేని ద్వారా అంటే మాస్టర్ బూట్ రికార్డ్ ద్వారా. సో ఓకే చేశాను. సో ఇది ఆన్లైన్ అయిపోయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ తీసుకొని న్యూ సింపుల్ వాల్యూమ్ క్లిక్ చేసుకుంటాం. సో న్యూ సింపుల్ వాల్యూమ్ కోసం ఒక విజార్డ్ ఓపెన్ అయింది. సో నెక్స్ట్ 4GB ఇచ్చాం. సో నెక్స్ట్ ఇక్కడ మనము కే అని తీసుకుంటున్నాను, నేను ఒక ఫోల్డర్ నేమ్, అంటే ఆ డ్రైవ్ నేమ్ని నేను కే అని తీసుకున్నా జస్ట్ నార్మల్గా. సో NTFS ఫోల్డర్ ద్వారా. సో నెక్స్ట్ ఫినిష్. మనం ఎప్పుడైతే ఫినిష్ చేసామో ఇక్కడ క్రియేట్ అయిపోయింది NTFS 4G వాల్యూమ్ అని. సో మనం నేమ్ ఇచ్చిన కే కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన వెరిఫికేషన్ ఏంటంటే రైట్ క్లిక్ డిస్క్ వన్ దగ్గర రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ MSFT వర్చువల్ HD SSC డిస్క్ అని ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఈ ISI ఒక పార్టిషన్ ని క్రియేట్ చేసింది అనడానికి ప్రూఫ్ ఇదన్నమాట. సో ఈ ISCSI ఏంటంటే రిమోట్ డెస్క్టాప్, అంటే రిమోట్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక డిస్క్ ని క్రియేట్ అంటే మేనేజ్ చేయడానికి ఒకటి స్టోరేజ్ ఇస్తుంది అనమాట.